దేవుని వాక్యాన్ని ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే అప్లై చేయకూడదు. దేవుని వాక్యాన్ని కేవలము ఫలానా వ్యక్తికి మాత్రమే అప్లై చేయకూడదు. నేను చాలాసార్లు చెప్పాను, ఈ పాట చావుకని, ఈ పాట పెళ్ళికని, ఈ పాట పుట్టినరోజుకని, ఈ పాట ఇంకొకటి కృతజ్ఞత కూడికని చెప్పి అలాగూ మనం ఏం చేసామనంటే పాటను ఏం చేసాం, ఆల్రెడీ సెట్ చేసాం. ఈ పాట దీనికే, అప్పుడే పాడతాం, మళ్ళీ పాడము. అలాగే వాక్యాలను కూడా మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ వాక్యం దీనికి, ఈ వాక్యం దీనికి, ఈ వాక్యం దీనికి అని చెప్పి మనం ఏం చేస్తూ ఉన్నామండి, సెట్ చేస్తూ ఉన్నాం. ఎవరన్నా ఇంట్లోకి దిగితే 127, కృతజ్ఞత గుడి కట్టుకుంటే 127, బయటికి వెళితే 91 ఏటి. అలాగే ఏం చేస్తూ ఉన్నామనంటే మనం నడిచి వెళ్ళినప్పుడు ఒక కీర్తన, కూర్చున్నప్పుడు ఒక కీర్తన, పడుకున్నప్పుడు ఒక కీర్తన అని చెప్పి ఈ కీర్తనలు అప్పుడే, మిగతా సమయాల్లో మనము పెద్దగా మాట్లాడము. అలాగే ఈ 133వ కీర్తన కూడా ఏం చేశారు అంటే పెద్దలైన వారు అందరూ కలిసి సేవకుల సదస్సులో జాగ్రత్తగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే మనము బైబిల్ని ఏం చేయాలి అంటే, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి అంటే, ఒక మాట మీకు నేను మళ్ళీ చెబుతాను, జ్ఞాపకం ఉంచుకోనండి. యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు అన్నట్టుగానే మీకు జ్ఞాపకం రావాల్సిన మాట, అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు క్రైస్తవులకు మాత్రమే ప్రభువా? యేసుక్రీస్తు లేకపోతే యోధా ప్రజలకు మాత్రమే ప్రభువా? యేసుక్రీస్తు ఏమండి ప్రజలందరూ అంటున్నట్టుగా మరి ఒక దేశానికి ప్రభువా, లేకపోతే ఒక తెగకి ప్రభువా, లేకపోతే ఒక కులానికి ప్రభువా, లేకపోతే ఒక మతానికి ప్రభువా? కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అని అంటే దేవుని వాక్యము అందరికీ అప్లై చేయాలి. జాగ్రత్తగా గమనించాలి. నేను ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యాన్ని ఎవరికి అప్లై చేయాలండి? అందరికీ అప్లై చేయాలి. ఎందుకనంటే ఈ లోకములో ఉన్నవారు అందరూ, ఈ లోకములో ఉన్నటువంటి వారు, ఏ కులము వారైనా, ఏ మతం వారైనా, ఏ గ్రామం వారైనా, ఏ తెగవారైనా, ఎక్కడి ప్రజలైనా, ఏ దేశం ప్రజలైనా సరే అందరికీ ఒక్కడే దేవుడు, ఆయనే యేసుక్రీస్తు. అందరికీ ఒక్కడే తండ్రి, ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఏమండి, దేవుడు ఒక్కడే, ఆ ఒక్కడు యేసుక్రీస్తు ప్రభు అని చెబుతూ ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నారనుకుందాం. 10 మంది ఒకేలాంటి మనస్తత్వం కలిగి ఉంటారా? ఒక్కొక్కడు ఒక్కొక్క మనసు కలిగి ఉంటాడు. కానీ ఈ తండ్రి ఎవరైతే తండ్రి మాట వింటున్నారో వాళ్ళకి మాత్రమే మధ్యాహ్నం భోజనం పెట్టి మిగతా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టకుండా ఉంటాడా? గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించే వారికి మాత్రమే దేవుడు పోషిస్తాడు అనుకోవడం ఇది చాలా అపహాస్యం. దేవుడు అందరినీ పోషిస్తాడు, కాకపోతే ఆలోచిస్తాడు ఎప్పటికి తెలుసుకుంటాడు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభువు బాధపడుతూ ఉంటాడు. లోబడిన ప్రజల వైపు దినమెల్లా నా చేతులు. ఇప్పుడు మా చిన్నపిల్ల ఉంది. మా చిన్నపిల్ల ఏం చేసిందంటే మొన్న డైపర్ కింద పడిపోయింది. ఏం పడిపోయిందండి? డైపర్ కింద పడిపోయింది. డైపర్ మీద ఏముంటుంది? బొమ్మ ఉంటుంది, పిల్లల బొమ్మ. ఆ పిల్ల ఏం చేసిందంటే ఆ కింద డైపర్ని ఇలా ఎత్తుకుని అమ్మో పిల్లకి ఏడుతుంది, పిల్లకి దెబ్బ తగిలింది అంది. అసలు నిజానికి అక్కడ పిల్ల ఉందా? ఏమీ లేదు. అక్కడ ఏం చూసింది? బొమ్మను ఆరాధించే వారందరినీ చూసి ప్రభువు కూడా అనుకునేటువంటి విషయం ఇదే. అయ్యో తెలీదు, తెంగరడిడే, వీడికి తెలీదు అసలైన దేవుడు ఎవరైనా విషయం తెలీదు. ఆయన సృష్టించినటువంటి దేవుడు ఎవరైనా విషయం తెలీదు. ఆయన నిర్మించినటువంటి నిర్మాణకుడు ఎవరైనా విషయం తెలీదు. మనల్ని నిర్మాణించిన నిర్మాణకుడు ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రజలందరూ నడవాలి. అది ప్రభువు కోరుకునేటువంటి విషయం. ఇప్పుడు సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అని అంటే కేవలం క్రైస్తవ సహోదరులు కాదు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి సహోదరులు ఏమండి, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ప్రజలైనా సరే అందరూ ఐక్యముగా ఉంటే అప్పుడు మనము అపవాదిని మనము ఎదిరించగలము. దేవునికి స్తోత్ర. అర్థమైంది మీకు విషయం? ఇంకో మాట చెప్పమంటారా? ఈ మాట గురించి నేను ఆలోచన చేసినప్పుడు నాకు గుర్తొచ్చినట్టు ఒక మాట మీకు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. అయితే ఇప్పుడు పాము పుట్టను పెట్టుకుంటుందా పెట్టుకోదా?
పాము పుట్టను తయారు చేస్తుందా? పాము పుట్టను తయారు చేయదు. చీమలు వెళ్ళి పుట్టను తయారు చేస్తే పాము వచ్చి ఆక్రమించుకుంటుంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళి ఏం నేర్చుకోవాలి నువ్వు? ఆ మాటని ఆలోచన చేసినప్పుడు చీమల దగ్గరికి వెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి? అయ్యో ఎందుకండి ప్రభు ఇలాగన్నాడు అని అంటే కింద మాటలో ఉంటుంది, వేసవకాలం ముందు ఆహారాన్ని కూర్చుకుంటే శీతాకాలం వర్షాకాలం చీమలు ఎక్కడికి వెళ్ళలేవు కాబట్టి ఆ వేసవకాలంలో కూర్చుకున్న ఆహారాన్ని ఏం చేస్తాయి? ఇప్పుడు వేసవకాలం మనం బ్రతుకున్న కాలం అనుకుందాం, శీతాకాలం లేకపోతే వర్షాకాలం పరలోక రాజ్యంలో ఉండేటువంటి కాలం అనుకుందాం. ఇప్పుడు మనం బ్రతుకున్నంతలోపే మనం ఏం చేయాలి? ధనమును కూర్చుకోవాలి. మనం ఏమనుకుంటామేనంటే ఈ లోకంలో కూర్చుకునే ధనం అనుకుంటాం మనం. నేను పొద్దున్న ఆలోచన చేశానమాట. ఏం ఆలోచన వచ్చిందంటే 4 నివాస స్థలాలు ఉన్నాయి. ఎన్ని నివాస స్థలాలు ఉన్నాయండి? 4 నివాస స్థలాలు ఉన్నాయి. మానవులకి 2, దేవునికి 2. ఒకటి మానవులకి ఏంటంటే ఇక్కడ నివసించేటువంటి గృహం, నివాస స్థలం. 2 శాశ్వత జీవమైనటువంటి పరలోక రాజ్యం, అది నివాస స్థలం. మరి దేవునికి ఏంటయ్యానంటే ఒకటి దేవుడు ఉండేటువంటి అశాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు ఉండేటువంటి ఒక శాశ్వతమైన రాజ్యం ఉంది. అది ఏంటండి? పరలోక రాజ్యం. మనుషులకి 2 నివాస స్థలాలు ఏంటి? ఒకటి గృహము, 2 పరలోకం. దేవునికి 2 నివాస స్థలాలు, ఒకటి ఏంటండి? పరలోక రాజ్యం. 2 ప్రజలందరూ అనుకుంటారు, పాస్టర్ గారు అందరూ చెబుతారు ఏమిటంటే దేవుని మందిరం అని. దేవుని మందిరం 4 గోడలు కాదు, దేవుని మందిరం నీ హృదయం. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకునేటువంటి విషయం ఏంటంటే మనం కోరుకునేటువంటిది ఏంటి? ఈ లోకంలో గృహం ఉండాలని కోరుకుంటాం, పరలోక రాజ్యంలో స్థానం ఉండాలని కోరుకుంటాం. మరి దేవుడు కూడా కోరుకుంటాడు ఏమనంటే నీ హృదయం అనేటువంటి ఆలయంలో, ఆ గృహంలో స్థానం కావాలని చెప్పి ప్రభువారు కోరుకుంటూ ఉంటారు. అయితే విషయం ఏంటంటే చీమలు ఏం చేస్తూ ఉంటాయండి? వేసవకాలం మందు కూర్చుకుంటే శీతాకాలం వర్షాకాలం జాగ్రత్తగా తింటాయి. మనం ఏం చేయాలంటే బ్రతుకున్నంత కాలం అంతా కూర్చుకోవాలి. ఏం కూర్చుకోవాలంటే శాశ్వత రాజ్యానికి ధనం కూర్చుకోవాలి. ఇహలోక రాజ్యంలో ధనం ఏమవుతుంది? తుప్పు పడుతుందని తెలిసినా సరే దాచుకునేటువంటి అమాయకులు ఎవరు? అది దాచుకోవద్దని చెప్పట్లేదు, కానీ ఎక్కువ ప్రేమను ఎక్కడ పెట్టకూడదు? ఇహలోక ఆ యొక్క ఆశల పైన మనము పెట్టకూడదు. ఒక పాట ఉంటుంది, నాది నాది అంటూ వాదులాట నీకెందుకు, ఏది నీది కాదు సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు పైనున్న వాటిని వెదుకు. హల్లెలూయా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క మాట ఏంటంటే శాశ్వత జీవం అచ్చట అనేటువంటి మాటకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు చీమలు పుట్టను పెట్టుకుంటే పాము పెట్టుకుంటుందా? చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. చీమల దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాల్సిన వివేకం ఏంటి చెప్తాను, జాగ్రత్తగా వినండి. పాము పుట్టను పెట్టుకోదు, చీమలు పెట్టుకున్న పుట్టను ఏం చేస్తుందండి? ఆక్రమిస్తూ ఉంటుంది. అయితే మనము ఒకవేళ చీమలు అనుకుందాం, మనుషులందరూ చీమలు అనుకుందాం, పాముని అపవాది అనుకుందాం. ఏమండి మనం కూర్చుకున్న ధనం ఏమనుకుందాం? విశ్వాసం. ఏమండి ఆ పుట్టతో పోలుద్దాం. ఇప్పుడు మనం ఏం చేస్తామయ్యానంటే విశ్వాసాన్ని ఏం చేస్తుంటాం? 100 మంది కలిపి ఏం చేస్తుంటారు? ఒక సంఘాన్ని కట్టారు, లేకపోతే ఒక విశ్వాసాన్ని కట్టుకున్నారు, ఒక స్థిరమైనటువంటి పునాది వేద్దామని చెప్పి పునాది వేశారు. ఇప్పుడు అపవాది ఏం చేసింది? వచ్చి ఆక్రమించుకుంటుంది. ఎప్పుడు ఆక్రమించుకుంటుంది? చీమలన్నీ ఐకమత్యంగా లేనప్పుడు మాత్రమే ఆక్రమించుకుంటుంది. చిన్నప్పుడు ఒక పాట ఉంటుంది, చీమలన్నీ కలిపి పాముని ఏం చేస్తాయి? అన్నీ కలిస్తేనే చంపినయా? ఒక్కోటి చంపినయా? మనము అపవాదిని ఏం చేయాలి తెలుసా? మనందరము కూడా ఏకాత్మతో నింపబడి, ఏక మనసుతో నింపబడి, ఏకమైనటువంటి ఒకే ఒక్క దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే అపవాదిని మనం ఓడించగలము. అది ప్రభువు వారు చెబుతున్నట్టు మాట. నిజంగా ఆలోచన చేస్తే దేవుడు చేసిన ప్రతిదీ కూడా, దేవుడు చేసిన నిర్మాణం కానీ, మనిషి నిర్మాణం కానీ, ఈ లోకము కానీ అనుకోవచ్చు మీరు, తేలిని జర్ని పాముని దేవుడు మరి ఏర్పరచుకుంటూ ఉంటే బాగుండేమో కదని చెప్పి అనుకోరా? అప్పుడప్పుడు తేలి కుడితే దేవుడు దీన్ని చేయకుండా ఉంటే బాగుండేమో అని అనుకోవచ్చు. కానీ మన యొక్క ఆహారము ఏదైతే ఉందో, మనకు వచ్చేటువంటి ఆహారం ఏదైతే ఉందో, మనం తినేటువంటి ఆహారం ఏదైతే ఉందో, దాన్ని ఏర్పరచుకోవడం కోసం సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అవసరమే. సృష్టిలో ఉన్న ప్రతిదీ ఏంటంటే
అవసరం, దేవుడు అవసరమైనయే చేశాడు, అనవసరమైనవి చేయలేదు. కానీ మనిషి ఏం చేస్తాడంటే అవసరమైన దాన్ని పూజించడం మానేశాడు, అవసరమైన దాన్ని వెంబడించడం మానేశాడు, అవసరమైనది చేపట్టడం మానేశాడు. అనవసరమైనటువంటి కులాలు, అనవసరమైనటువంటి మతాలు, అనవసరమైన వర్గాలు, అనవసరమైన ప్రతిదీ కూడా ఎవరు తెచ్చారంటే దేవుడు తేలేదు, మనుషుడే తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడంటే అపవాది యొక్క తంత్రముల చేత తెచ్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటే, ఏమండి, చీమల బలహీనమైనటువంటివే, పాము బలమైనటువంటిదే. కానీ ఈ చీమలన్నీ ఐకమత్యముతో ఉన్నప్పుడు బలమైనటువంటి పామును ఏం చేసినాయి? ఇప్పుడు అపవాదిని మనం ఓడించాలి అని అంటే ఈ లోక జీవితంలో, ఏమండి, యెహోలోక జీవితంలో అపవాదిని మనము చితక తొక్కించాలంటే అప్పుడప్పుడు మీకు ఏమంటుంది? ఆశీర్వాదం వస్తుంటుంది. ఏమంటారు దాన్ని? వాగ్దానం కార్డులో వస్తుంటుంది. ఏమనంటే శీఘ్రముగా సాతానును ఏం చేస్తున్నాడండి? తొక్కేస్తాడండి. ఎప్పుడు తొక్కేస్తాడు? మనందరము కలిసి చీమవలే వివేకము కలిగి, చీమవలే జ్ఞానము కలిగి ఐకమత్యముగా ఉండాలి. ఏమండి, ఏమి కరువైపోయిందని చెప్పాను నేను? ఐక్యత కరువైపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ, ఒక్కొక్కరు ఒక్కొక్క నడిపింపు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుస్తూ ఉంటే దేవునికి నచ్చినట్టు ఎవరు నడుస్తాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలు నడుస్తూ ఉంటే దేవునికి నచ్చినట్టు ఎవరు నడుస్తారు? మనం నడిచేటువంటి నడవడిక, మనం ఆలోచించేటువంటి ఆలోచన, మనం బోధించేటువంటి బోధ, మనం వినేటువంటి బోధ, ఇదంతా కూడా దేవునికి యోగ్యమైనదో కాదో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా అవసరం. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో ప్రియ సహోదరి సహోదరుడా, చీమల వల్లే మనం కూడా ఏం చేశామనంటే ఒక విశ్వాసాన్ని, ఒక పుట్టని కట్టాము. దీన్ని ఏమండి చెడగొట్టడానికి, దీన్ని ఏమండి మొత్తం నాశనం చేసి ఆక్రమించడానికి పాము వలె అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు. అది అపవాదిగాడు మనలను ఆక్రమించకుండా, మన నివాస స్థలాన్ని ఆక్రమించకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఐకమత్యంతో ఉండాలి. ఈ మాట వినడానికి, చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరణలోకి తేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వినడానికి, చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, ఎంతో మేలు, ఎంతో మనకు అర్థం కాదు. అది చూడండి, చీమను మీరు నలిపేస్తారు, మీరు 100 చీమలు నలిపేయగలరు, అవునా కదా? అంటే ఎన్ని చీమలైతే కలిపి మరి పామును ఓడించగలవండి? చిన్నప్పుడు పాఠాల్లో ఉంటుంది, చీమలన్నీ కలిపి పామును ఎలా పట్టించుకుంటాయి, అవునా కాదా? చలిసీమ ఏదో ఉంది. ఆలోచన వచ్చింది. అందరూ చెప్తారు ఎంత మేలు, ఎంత మనోహరం అంటారు. ఎంత మేలు అర్థమవుతుంది వీళ్ళకి. ఎంత మేలు అనుకుంటున్నారు? ఎవరిని నడిపింపు ఆలది, ఎవరి ఆలోచన ఆలది, ఎవరి యొక్క దర్శనం వారిది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క దర్శనం చేత, ఒక్కొక్క నడిపింపు చేత ఆయన వాడుకుంటాడు. అయితే మనందరం నమ్మేటువంటి దేవుడు ఎవరు? బాప్టిస్టులకు ఒక యేసు ప్రభు, పెంతెకొస్తేలకు ఒక యేసు ప్రభు, లేకపోతే ఇంకొకరికి ఇంకొక యేసు ప్రభు ఉన్నాడండి? లేడు కదా. మరి మనం ఎందుకండి మాది కరెక్ట్, మాది తప్పు, మీది కరెక్ట్, మీది తప్పు అని ఎందుకంటున్నాం? మనం ఎందుకు జడ్జ్ చేస్తూ ఉన్నాం? యేసు ప్రభువుని నమ్మిన ప్రతి ఒక్కడు పరలోకి వెళ్తారని చెప్పి బైబిల్ చెప్తుంది. వాళ్ళు నమ్మి యేసు ప్రభు, మనం నమ్మి యేసు ప్రభు, ఇంకొకరు నమ్మి యేసు ప్రభు, అందరు నమ్మి యేసు ప్రభు ఒక్కడే. యేసు ప్రభు ఒక్కడే. మరి ఒక్కడే యేసు ప్రభు అయినప్పుడు, ఒక్కడే ఆత్మ అయినప్పుడు, ఒక్కడే దేవుడైనప్పుడు మరి మనం ఎందుకండి విభజించి పాలించు అనేటువంటి విధానంలో మన యొక్క భక్తి జీవితం? ఎండాకాలం సెలవుల్లో చాలామంది చుట్టాలింటికి, అమ్మమ్మల ఇంటికి, నానమ్మల ఇంటికి వెళ్ళుంటారు. అక్కడ ఏం చేస్తారంటే చాలామంది ఎక్కడ ప్రార్థన ఉన్నా సరే దేవుడు ఒక్కడే కదని చెప్పి అక్కడ ప్రార్థనకి వెళ్ళరు. అలా ప్రార్థన బాగోదు, మా ప్రార్థనే బాగుంటుంది అంటారు వీళ్ళు. అలాంటి లేరా? గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. సహోదరులు అనగా కేవలం ఒక సంఘానికి, ఏమండి, ఒక సంఘానికి చెందినవారు కాదు, లేకపోతే ఒక గ్రామానికి చెందినవారు కాదు, ఒక కుటుంబానికి చెందినవారు కాదు. సహోదరులు అనగా ఏమండి, ప్రభువు చెప్పేటువంటి సహోదరులు ఎవరు తెలుసా? ప్రభువు చెప్పేటువంటి సహోదరులు ఎవరు తెలుసా? ఏమండి, ఒకే ఒక్క దేవుడైనటువంటి ఆ ఒక్క దేవుడి పిల్లలైనటువంటి మనందరము కూడా సహోదరులమే. అర్థమైంది మీకు విషయం? కాబట్టి మనము ప్రేమించేటువంటి విధానం ఎలా ఉండాలంటే దేవుడు ప్రేమించేటువంటి విధానంలోనికి రావాలి. ఇందాక చెప్పాను కదా, డైపర్ మీద బొమ్మ చూసి బొమ్మకు ఏంటి
బొమ్మ పిల్లడి పొంది ఏడుతుంది రక్తం వస్తుందని అంటే ఎలాగైతే మనము దేవుడు ఎలాగైతే పిల్లల మీద మనం ప్రేమ చూపిస్తామో అటువంటి ప్రేమ దేవుడు చూపిస్తున్నాడు. మనమేం చేయాలి తెలుసా? ప్రభువుని నమ్మనటువంటి వారు, ప్రభువుని విశ్వసించినటువంటి వారు, ప్రభువుని గురించి సరిగ్గా తెలియనటువంటి వారి పట్ల మనం ఏం చేయాలి అంటే ఇటువంటి ప్రవర్తన మనకి కావాలి. ఆమేన్. అర్థమైంది మీకు విషయం? ఇందాక చదువుకున్న కీర్తన సామెతల్లో కూడా ఇదే మాట ఉంటుంది. ఇందాక చదువుకున్న సామెతలు కూడా ఒక మాట ఉంటుంది. అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, యాత్ర కీర్తన దావీదుది అని చెప్పి ఉంది. అయితే ఈ యాత్ర ఏ యాత్ర అని మనం ఆలోచన చేస్తే గమనించాలి. మీరు బైబిల్ చూడక్కర్లేదు, టైం అయిపోతుంది కాబట్టి నా వైపుగా చూడడానికి ప్రయత్నం చేయండి. సహోదరుల ఐక్యత అంటే సీమల లాంటి ఐక్యత మనకు కావాలి. అర్థమైందండి? ఏం కావాలండి? చీమల లాంటి ఐక్యత మనకి కావాలి. రెండవ విషయం ఏంటంటే గమనించాలి, ఈ యాత్ర కీర్తన అని యాత్ర ఏమిటి అని అంటే 120 నుంచి కూడా 134 వరకు కూడా కీర్తనలని చిన్న చిన్న కీర్తనలు 3 వచనాలు 4 వచనాలు 5 వచనాలు 10 వచనాలు ఉన్నటువంటి కీర్తనలు ఇవన్నీ కూడా యాత్ర కీర్తన అని చెప్పి ఉంటుంది. అయితే ఒక కీర్తనలో మాత్రం ఒక మాట మీకు కనబడుతూ ఉంటుంది. 122వ కీర్తన 122వ కీర్తన మొట్టమొదటి వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. 4వ వచనంలో ఒకసారి చూస్తే, ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు, యెహోవా గోత్రములు ఎక్కడికి ఎక్కి వెళ్ళును. అంటే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, మోషే గారు రెండోసారి కూడా పలకలు రాసుకుని వచ్చారు దేవుని దగ్గరికి వెళ్ళి. రెండోసారి రాసుకొచ్చారా? అప్పుడు 2 మొక్కలు రాసుకొచ్చినప్పుడు 40 దినాలు అక్కడ ఉన్నప్పుడు ఆ పలకల మీద దేవుడు రాస్తూ ఉన్నటువంటి సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క యూదా ప్రజలు ఇశ్రాయేలీయుల ప్రజలు ఏం చేయలేనంటే సంవత్సరమునకు ఎన్నిసార్లు? సంవత్సరమునకు ముమ్మారు దేవుని సన్నిధి కనబడాలని వెళ్ళాలని చెప్పి ఉంటుంది. నిర్గమాకాండము 34వ అధ్యాయము, నిర్గమాకాండము 34వ అధ్యాయము గమనించాలి. నిర్గమాకాండము 34వ అధ్యాయం 23వ వచనంలో చాలండి. ఎన్నిసార్లు అండి సంవత్సరానికి? 3 సార్లు. 3 సార్లు వచ్చి బ్యాచ్ కూడా ఉంది మనకి. జనవరి 1, ఈస్టర్, క్రిస్మస్. ఏమన్నా అన్నామనుకో, మేము మామూలు భక్తులం కాదు, దేవుడు ప్రత్యక్షంగా చెప్పినటువంటి భక్తులు, దేవుడు స్వయంగా చెప్పినటువంటి భక్తులు 3 సార్లు వస్తాం అంటారు వీళ్ళు. ఆ పై వచనాల్లో ఉన్న మాటలు ఏం చదవరు. అదే 34వ అధ్యాయం నిర్గమాకాండం 34వ అధ్యాయము అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ మాట ఇలా కనపడదు. ఎందుకనంటే అక్కడ మరి యెహోవా దేవత మనుషుల యొక్క మనోన్నతలకు ఏం చేస్తుందండి? 34వ అధ్యాయము 21వ వచనంలో 6 దినములు నువ్వు పనిచేసి 7వ దినమును ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి కదా. 3 సార్లు ఎక్కడికి రావాలంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరు. దీన్నే మన వాళ్ళు అప్పుడప్పుడు వెళతారు తిరణాలు. అంటే ఏమైంది అని అంటే సరిగ్గా అర్థం కాలేదు, లోపం వచ్చింది. ఇక్కడ 3 ముమ్మారు కనపడవాలని చెప్పి యూదా ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు? వెళుతూ ఉన్నారు. ఏమెక్కుతూ ఉన్నారు అంటే కొండలు ఎక్కుతూ ఉన్నారు. కొండలు ఎక్కి కష్టపడి దేవుణ్ణి సన్నిధిని కనపడవాలని చెప్పి వెళుతూ ఉన్నప్పుడు రాసినటువంటి కీర్తనే ఈ యొక్క 133వ యాత్ర కీర్తన. అర్థమైందండి మీకు విషయం? అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, గమనించాలి. ఈ యాత్ర కీర్తనలో ఎందుకు ఇలాగూ చెప్పుంటారంటారు? యాత్ర కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటి మాట ఎందుకు చెప్పుంటారు? గమనించాలి. ఇది చాలా అవసరం. అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అచ్చట ఏముండాలని సెలవిచ్చుచున్నాడు? ఆశీర్వాదమును శాశ్వత జీవనము. ఆశీర్వాదమును శాశ్వత జీవనము ఎచ్చట ఉంటాయి? దేవుడు సెలవిచ్చిన మాట ఎక్కడ?
ఇది ప్రశ్న అయ్యి ఉండాలి మనకి. నేను అందుకే చెప్పాను, బైబిల్ చదువుతున్నప్పుడు ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా రాశారు, మనం ఏం నేర్చుకోవాలనే విషయాలతో మనం బైబిల్ చదివినప్పుడు జాగ్రత్తగా అర్థమవుతుందనే విషయాన్ని ఎందుకు చెప్పానంటే ఇందుకే చెప్పాను. అచ్చట అంటే ఎచ్చట అనేటువంటి ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఎచ్చట అనంటే ఎక్కడైతే సహోదరులందరూ ఐక్యత కలిగి నివసిస్తారో, ఎక్కడైతే సహోదరులందరూ ప్రేమ కలిగి నివసిస్తారో, ఎక్కడైతే సహోదరులందరూ ఏకాత్మతో నింపబడతారో, ఎక్కడైతే సహోదరులందరూ స్థిరమైనటువంటి బోధలో ఉంటారో అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఏంటండి, ఏ బంధం అండి? ఏ బంధం ఉండాలి? సమాధానము అనేటువంటి బంధం ఉండాలి. మన బంధాలు ఎలాగుంటూ ఉన్నాయి? మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ కడవరి కాలంలో ఏమండి, ఈ భయంకరమైన దినముల్లో ఏమండి, ఎలాగైతే సీమలు పెట్టుకున్నటువంటి పుట్టను మరి పాము మింగడానికి వస్తూ ఉందో, లేకపోతే ఆక్రమించడానికి వస్తూ ఉందో, అలాగే మనం కట్టినటువంటి విశ్వాసాన్ని, మనం ఏర్పరచుకున్నటువంటి ఈ యొక్క విశ్వాసమును చెడగొట్టడానికి, ఏమండి మన మధ్యన సమాధానము అనేటువంటి బంధాన్ని చెడగొట్టడానికి ఎవరు వస్తూ ఉన్నారనంటే అపవాది వస్తూ ఉన్నాడు. ఇది జాగ్రత్తగా తెలుసుకోవలసిన విషయం. ఏమండి, అపవాదిని శీఘ్రముగా తల కింద తొక్కేయాలి, కాళ్ళేసి తొక్కేయాలంటే అపవాది నువ్వు అనుకున్నంత బలహీనుడు కాదు. అపవాది మనకంటే బలవంతుడు. కానీ మనము నమ్మినటువంటి, మన వెనకాల ఉన్నటువంటి, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుని కంటే బలహీనుడు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు మనలో ఉన్నప్పుడు, దేవుడు మనతో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనము శీఘ్రముగా అపవాదిని ఏం చేయగలము? తొక్కగలము. అనుకుంటూ ఉన్నామేమో తొక్కేద్దాం అని ఏమీ చేయలేవు. దేవుడు నీకు తోడుగా లేకపోతే సాతాన్ని నువ్వు ఏమీ చెయ్యలేవు. సమాధానము అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యంలోనికి వెళ్ళాలి. ఏ ఐక్యంలోనికి వెళ్ళాలండి? దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, ప్రభు ఒక్కటే బాప్తిస్మము. మనందరము కలిసి ఒకే రొట్టెలో పాలుబొమ్మలు పొందుతున్నాం. మనందరము కలిసి ఆ పాలుబొమ్మలు పొందినప్పుడల్లా సరే మనల్ని మనం విమర్శించుకోవాలి. ఏమండి, యథార్థంగా ఉండాలి, ప్రేమ కలిగి జీవించాలి అని చెప్పి రోజు వింటూ ఉంటాం. అయితే మన యొక్క హృదయాన్ని ఎరిగి మనల్ని ఆశీర్వాదించేటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దీన్ని చూసి ఆశీర్వదిస్తాడు. అర్థం చేసుకోవాలి నువ్వు. ఇది చాలా అవసరం. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో, ఇదిగో అపాయకరమైన దినములు ఏమండి వస్తూ ఉన్నాయి. ఏమండి, ఏమై ఉండదు అంటే అనేకుల మధ్యన ప్రేమ ఏమైపోద్ది? చల్లారిపోద్ది. అయితే కొరింథీయులకు రాసిన పత్రికలో, మీరు ఎవరు చూడక్కర్లేదు, కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉంటారు. ఏమని అంటే ప్రేమ జ్ఞానము. ప్రేమ ఏం చేస్తుందేనండి? ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. కొన్ని కప్పి కొన్ని విడిచిపెట్టదు. జ్ఞానం ఏం చేస్తుందండి? ఉప్పొంగ చేస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ ఎక్కడ ఉంటుందండి? క్రైస్తవుడికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ చాలా అవసరం. దేవుడు ప్రేమించాడు కనుకనే నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. మన యొక్క భక్తి చూసి ప్రాణం పెట్టలేదు, మన యొక్క యథార్థత చూసి ప్రాణం పెట్టలేదు, లేకపోతే మన యొక్క త్యాగాన్ని చూసి ప్రాణం పెట్టలేదు. మనల్ని ఏ కోణాన్ని చూసినా సరే ప్రాణం పెట్టవలసిన అవసరం ఆయనకి. మనల్ని ఏ కోణాన్ని చూసినా ప్రాణం పెట్టవలసిన అవసరత దేవునికి లేదు. అయినను సరే ప్రాణం పెట్టడానికి గల కారణం ఏంటి తెలుసా? ప్రేమ. అసలు అంత గొప్ప ప్రేమను, అంత గొప్ప త్యాగాన్ని మనము ఎంతగా ప్రకటించాలి, ఎంతగా ప్రచురించాలి, ఎంతగా మనము ఆ ప్రేమను జ్ఞాపకంలోనికి ఉంచుకోవాలి. ప్రేమ ఎందుకు పెట్టాడైనా? ప్రేమ ఎందుకు చూపించాడు? ప్రాణం ఎందుకు పెట్టాడనంటే మనం పాపంలో పడిపోయి ఉన్నాం. పాపమునకు వచ్చే జీతము మరణము. ఆ మరణము అనేటువంటి రెండో మరణంలో మనం వెళ్ళకూడదు. అంటే నరకానికి మనం వెళ్ళకూడదు. నిత్య రాజ్యానికి మనం చేరాలి, శాశ్వత రాజ్యానికి మనం చేరాలి అని చెప్పి ఆయన మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టాడు. అంతే కదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆ ప్రేమను మర్చిపోతున్నాం. మర్చిపోవడం ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు పాపం చేస్తే వచ్చేటువంటిది ఏంటి?
మరణం. ఇప్పుడు మరి పరిశుద్ధంగా జీవిస్తే వచ్చేటువంటిది ఏంటి? పరలోకం. ఇప్పుడు దేవుడు ప్రాణం పెట్టాడు, నీ పాపాలను తీసివేశాడు. అయినా సరే నువ్వు పాపానికి ప్రేరేపించబడి పాపంలో పడుతూ ఉన్నావనంటే నువ్వు దేనికి దగ్గర అవుతూ ఉన్నావు? మరణానికి దగ్గర అవుతూ ఉన్నావు. ఏం మర్చిపోతూ ఉన్నావు? ప్రేమను మర్చిపోతూ ఉన్నావు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ప్రేమను నేను చెబుతూ ఉన్నాను, ఏ మాత్రమును కూడా, ఏ కోణాన్ని కూడా మనము వెలకట్లేము. దేవుని ప్రేమ అర్థం కాదు మనకి. సృష్టి ఆరంభంలో మొట్టమొదటి 10 వచనాల గురించి ఒక 10 రోజుల నుంచి తర్జన భజన పడుతూ ఉన్నాం. వీలైతే ఒక రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, ఏం అర్థమవుతుంది కాకపోతే. ఆరంభంలోనే దేవుని యొక్క ఆ యొక్క అగోచరమైనటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మాత్రం ఎంత కూడా అర్థం చేసుకోలేము మనం. అంత గొప్ప జ్ఞాని, అంత గొప్ప ప్రేమ చూపినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. అయితే గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం చదువుతూ ఉంటే, శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటి, ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యుండుటకు పిలువబడిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి. ఎందరిలో ఉన్నాడు? క్రైస్తవుల్లో ఉన్నాడా? అస్సలు ఏమాత్రమును కూడా. ఏమండి, ప్రభు ప్రేమను, ప్రభు యొక్క ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకోవాలంటే నేను చెబుతున్నాను, మన జన్మ సరిపోదు. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళకే దేవుడు తన ఆత్మతో నింపాడానంటే, ఒక సందర్భంలో అన్యుల్ని కూడా ఆయన ఆత్మతో నింపాడు ఆయన. అవునా కదా? ఆయన ఏం వెతుకుతాడనంటే నీ హృదయాన్ని వెతుకుతాడు. జాగ్రత్త. ఆయన ఏం వెతుకుతాడు అనుకుంటూ ఉన్నామో, హృదయాన్ని వెతుకుతాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరమో. పాంప్లెట్లో వేసుకోవడానికి బాగానే ఉంటుంది, ఫ్లెక్సీల్లో కొట్టించుకోవడానికి బాగానే ఉంటుంది, చెప్పడానికి బాగానే ఉంటుంది, వినడానికి బాగానే ఉంటుంది. ఆచరణలో పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టం. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక మాట చెప్పి నేను ముగింపులోకి తీసుకుని వస్తాను. రోమపత్రిక 16వ అధ్యాయము 17వ వచనము. రోమపత్రిక 16వ అధ్యాయం 17వ వచనము. సహోదరులారా, మీరు నేర్చుకున్న ఈ బోధకు వ్యతిరేకముగా ఆటంకములను కలుగు చేయు వారిని కనిపెట్టిండుని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టి వారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, ఇంపైన మాటలను వలనను ఎచ్చకముల వలనను నిష్కపటుల మనసులను. నిజం చెప్పాలంటే విశ్వాసులందరూ చాలా మంచోళ్ళు. నిష్కపటమైనటువంటి మనుషులను ఎవరు మోసపుస్తూ ఉన్నారు? ఇంపైన బోధలు మామూలుగా లేవు. ఎంత ఇంపుగా ఉంటున్నాయంటే, ఒక టీవీ ప్రోగ్రామ్కి మీరు స్పాన్సర్ చేయండి, మీ కుటుంబం ఎంతగా ఆశీర్వదింపబడుతుంది అంటే అని చెప్పి వెంటనే ఇంకొక యాడ్ వస్తుంది ఇక్కడ. మేమండి పాస్టర్ గారి మాట విని, పాస్టర్ గారి వాక్యం విని, మేము అప్పు చేసి 10,000 ప్రోగ్రాంకి పంపించినప్పుడు మా కుటుంబం అంతా ఆశీర్వదింపబడింది అన్నట్టు ఈ టీవీ మీద కూర్చున్న నామకేమో కన్నీళ్ళు వచ్చేసి, మనసు పులకరించేసి, డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసేసి ఏ అయ్యగారికి పంపేస్తుంది? టీవీలో అయ్యగారికి పంపేస్తుంది. ఏమండి, నిజం చెబుతూ ఉన్నాను. అంటే నేను డబ్బుల గురించి ఎప్పుడు ప్రసంగం చేయను, కానీ ఇంపైన మాటలు చెప్పి అసలైన బోధన వదిలేసి నిష్ఫలమైన బోధన చెబుతూ ఇహలోక ఆశీర్వాదాల గురించి ప్రకటించే వారిని జాగ్రత్తగా చూసుకోండి. ప్రభువు చెప్పింది ఏంటి? నేను ప్రాణం పెట్టాను, నా నామమును ధరించండి, పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి,
యథార్థంగా బ్రతకండి, నన్ను వెంబడించండి, నేను మళ్ళీ వస్తాను, నన్ను వెంబడించిన వారిని నేను తీసుకుని వెళ్తానని ప్రభు చెప్పాడు. ఇహలోక సిరి సంపదలను వెంబడించిన వారిని తీసుకుని వెళ్తానని ప్రభు వారు ఎక్కడా కూడా చెప్పలేదు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యానికి చేరడు, నా తండ్రి చిత్త ప్రకారం చేయబడి నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. అప్పుడు వచ్చేస్తారు బ్యాచ్ ఏమనంటే, నీ పేట నేను దెయ్యాలు పోగొట్టలేదా, రోగాలు పోగొట్టలేదా, అది చేయలేదా, ఇది చేయలేదంటే మీరు ఎవరో నాకు తెలియదు అబ్బాయి అంటానంటే ప్రభు. అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. ఏమండి, వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని అర్థం చేసుకోనండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ కలిగించి ఏకత్వంలోనికి మనం రావాలి. ఈ కడవరి కాలంలో ఎవరిని మృంగుదనని చెప్పి గర్జించి సింహం వల్లే తిరిగిలాడుచు ఏర్పరచబడిన వారిని సైతము తప్పు తోవలోనికి తీసుకుని వస్తున్నటువంటి అపవాది యొక్క బలము ముందు మన బలము సరిపోదు. మన బలము సరిపోవాలి అంటే మనలో ఎవరుండాలి తెలుసా? దేవుడు ఉండాలి. మనం ఆయన ఆత్మతో నింపబడాలి. ఎల్లప్పుడూ కూడా మనము ఆయన భయములో బ్రతకాలి. నేను ఎందాక చెప్పాను కదా, భయం ఉన్న చోట ఏముంటుందండి? పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం ఉంటుంది. దేవుడు ప్రాణం ఎందుకు పెట్టాడంటే నిన్ను పవిత్రుడిగా చేయడానికి. మళ్ళీ పంది తన బురదలో పడినట్టు నువ్వు మళ్ళీ బురదలో పడతానంటే ప్రాణానికి విలువేది? ఆ త్యాగానికి విలువేది? ఆ ప్రేమకు నువ్వు ఇచ్చేటువంటి విలువేది? అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అచ్చట ఆశీర్వాదం ఉండవాలని యెహోవా ఏం చేస్తూ ఉన్నాడండి? సెలవిస్తూ ఉన్నాడు. ఆశీర్వాదం కావాలి, శాశ్వత జీవం కావాలి అని అత్తమాట మనం అనుకోవడానికి చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే ఎచ్చట ఆశీర్వాదం ఉంటుంది, ఎచ్చట శాశ్వత జీవం ఉంటుంది అని అంటే సహోదరుల ఐక్యత కలిగి ఉన్నప్పుడు ఉంటుంది. ప్రభు దగ్గరికి వచ్చి 7 మార్లు క్షమించాలంటే ప్రభు వారు ఎన్ని మార్లు క్షమించమన్నారు? ఎప్పుడు క్షమింతనే ఉండాలి. అందుకే ప్రభువారు, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు అంటే వీళ్ళకి తెలియదు. ఏం తెలియదు అంటే నా ప్రేమ తెలీదు, నా త్యాగం తెలీదు. వీళ్ళు అనుకుంటూ ఉన్నారు నా ప్రాణం వీళ్ళు తీసుకుంటారని వీళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు తీసుకునే ప్రాణం అనేది నేను ఇస్తే పోయే ప్రాణం అన్నదని ప్రభు నా ఆత్మను నీకు అప్పగిస్తానని అన్నాడు. దేవుని ప్రాణాన్ని ఎవరు తీసుకోలేరు, ఆయన అప్పగిస్తే తీసుకున్నారు. అర్థమైందా మీకు విషయం? దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలండి. ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా ఏమి కరువైపోతుంది అంటే ప్రేమ కరువైపోతుంది. ఈ ప్రేమను కరువు చేసేటువంటి వాడు ఎవడయ్యానంటే అసూయపరుడు, అపవాది. ఆడికి ఏంటయ్యా పని అంటే ప్రేమ తీసేయాలా. ప్రభు ప్రేమ చూపించేశాడు, మనము ప్రేమ చూపించేసామనుకో, ప్రభు మనం ఒకటైపోయామనుకో, వీటికి ఇబ్బంది. ఆ ఇబ్బందిని మనం ఏం చేస్తున్నాం? ఫోన్లే సాతాను ఇబ్బంది పడడం అంత మంచి పద్ధతి కాదని చెప్పి, అపవాది ఇబ్బంది పడడం అంత మంచి పద్ధతి కాదని చెప్పి మనం ఏం చేస్తున్నాం? పాపానికి దగ్గర అవుతున్నాం. యథార్థమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రేమ కలిగినటువంటి నిష్కపటమైనటువంటి నిజమైనటువంటి స్థిరమైనటువంటి ప్రభువు కోరుకునేటువంటి ప్రభువు మెచ్చేటువంటి భక్తిని ఎందుకు చేయలేకపోతూ ఉన్నాం? ఇది చాలా అవసరం. ఈ కడవరి కాలంలో ప్రియ మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. 24 గంటలు దేవుడు సమయాన్ని ఇచ్చాడు కదా, 10వ భాగం దేవుంది కదా, 2 గంటల 40 నిమిషాల సమయం నిజంగా మనం దేవుడికి ఇస్తూ ఉన్నామా? మనం ప్రశ్న వేసుకుందాం. ఏమండి ఇంకా ఇవ్వట్లేదు అంటే ఇంకెప్పుడు ఇస్తావు? ఒకవేళ ప్రభు వచ్చేస్తే ఏం చేద్దాం? దొంగోళ్ళు అబద్ధాలు అడిగోళ్ళు అందరూ ఎక్కడికి పోతారు? నరకానికి పోతారు. మనం ఏం దొంగదాన్ని చేస్తున్నాం? దేవుని సమయాన్ని. మరి అలాగైతే ఎక్కడికి వెళ్తాం? ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా అనుకుంటూ ఉన్నాను, ఇదే ఆఖరి వారం అనుకుంటాను ఇక్కడికి రావడానికి. మేము కూడా అతి త్వరలోనే ఒక చిన్న హిందీ ఆరాధన ప్రారంభించాలనుకుంటూ ఉన్నాం మా ఏరియాలో. ఎందుకనంటే మాకేమి నా ప్రభు పని చేయడం సోకు అంతే. ఇప్పుడు హిందీ వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు పని చేసుకోవడానికి. వాళ్ళకి భాష అర్థం కాక విశ్వాసులే భాష అర్థం కాక మందిరానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఇంటికాడ ఉన్నారనుకో, తల్లిదండ్రులు భయం ఉంటుంది కాబట్టి ఏ తప్పు చేయరు. ఇప్పుడు ఇంటికాడ నుంచి దూరం అయ్యారు కదా, ఎవరుండరు? తల్లిదండ్రులు లేరు. చూసి వాళ్ళాడు, చేసి వాళ్ళాడు, అడిగి వాళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు పుల్లుగా తాగుతారు, పుల్లుగా తింటారు, పుల్లుగా దొల్లుతారు. ఇలాంటి వాళ్ళని కొంతమందినైనా
అంటే ఏదో కొత్త వాళ్ళు కాదు, కనీసం విశ్వాసం లేనా లోకంలో పడిపోకుండా ఉండాలి, వాళ్ళని కాపాడాలి అనేటువంటి చిన్న ఉద్దేశంతో హిందీ ఆరాధన ప్రారంభించాలి అనుకుంటూ ఉన్నాం. మనకు కూడా హిందీ రగది వచ్చేదంటే మనకు కూడా కొద్ది కొద్దిగా వస్తుంది. కానీ ఆ వచ్చిన కొద్ది హిందీతోటే జాగ్రత్తగా వాళ్ళని కొంచెం స్థిరపరచాలనేటువంటిది మా ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా ఒకవేళ నేను రాకపోవచ్చు, ఎప్పుడైనా వీలు కుదిరితే రావడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియ సహోదరుడా, మనం ఏమి కలిగి ఉండాలి? ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో ఏమండి శాశ్వత జీవం కావాలి అని అంటే, ఆశీర్వాదం కావాలి అని అంటే కడవరకు నిలిచేటువంటిది ప్రేమ మాత్రమే, జ్ఞానము కాదు. జ్ఞానము వలన అనేకులు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగు చేయు వారిని ఇలా జ్ఞానవంతులు జ్ఞానంతో ఏం చేస్తూ ఉన్నారంటే భేదాలు ఆటంకములు కలుగు చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా కనిపెట్టుకోండి. దేవుడు ఒక్కడే. అసలు ఈ విశ్వం యొక్క రూపం తెలుసా? ఈ మహాకాశాలు ఎన్నున్నాయో తెలుసా? అసలు దేవుని యొక్క విశ్వంలో ఈ సౌర కుటుంబం, ఈ భూమి, ఈ గ్రహాలు అనేటువంటి కేవలం ఒక చిన్నదే. దానిపైన మిల్కీ వేస్, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు. ఏమండి ఈ విశ్వం, ఆ మహాజ్ఞాని అయినటువంటి దేవుడు సృష్టించినటువంటి ఈ విశ్వంలో మనం చాలా చిన్న దీవి మీద మనం ఉన్నాం. మనం అనుకుంటూ ఉన్నాం 10 ఎకరాలు సంపాదించి తిరగదీస్తామని. ఇదేం కాదు. అసలు నీకు లెక్కట్టడానికి సఖ్యం కాలేనంత ల్యాండ్ దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు తెలుసా? ప్రేమ కలిగి జీవించినప్పుడు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మనము దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఎవరి రాజ్యాన్ని కట్టాలండి? దేవుని రాజ్యాన్ని కడుతూ ఉన్నప్పుడు, దేవుని రాజ్యం విస్తరిస్తూ పడుతూ ఉన్నప్పుడు సాతాను కలిగించే ఆలోచన ఏంటంటే ఐక్యత తొలగించేయాలి, ప్రేమను తీసేయాలి. భయంకరమైన పరిస్థితుల్లో ప్రస్తుత సమాజం ఉంటూ ఉంది. ఏమంటే మళ్ళీ చెబుతూ ఉన్నాను, క్రైస్తవ్యం మతము కాదు, అద్భుతమైనటువంటి మార్గం, నిత్య రాజ్యాన్ని చేర్చేటువంటి మార్గం, శాశ్వత జీవాన్ని అనుగ్రహించేటువంటి క్రీస్తు మార్గం. ఆ మార్గాన్ని తెలుసుకుందాం. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించమంటే మతంలో దిగిపోయాం, నీటిలో మునిగిపోయాం కాదు. ప్రభువుని అంగీకరించాం. ఎందుకంటే ఆయన ఒక్కడే మనల్ని నిత్య రాజ్యానికి చేర్చగలడు. నేను తప్ప వేరొక మార్గము లేదు అని చెప్పి ప్రభువు ఖచ్చితంగా చెప్పినటువంటి మార్గంలోనికి మనం వెళదాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది అంటే ఆశీర్వాదము, శాశ్వత జీవము అక్కడ ఉండాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి ఆశీర్వాదము, శాశ్వత జీవము మనం పొందాలి అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసిద్దాం. ఎవరి నడిపింపు వాళ్ళది, ఎవరి దర్శనం వాళ్ళది, ఎవరి ప్రణాళిక వాళ్ళది. ఎవరిని ప్రభువు ఎలా వాడుకుంటాడో మనకు తెలియదు. ఎవరికి దయచేసి మీరు తీర్పులు తీర్చొద్దు. ఎవరికి దయచేసి ఏం చేయకూడదు? తీర్పులు తీర్చొద్దు. మన హృదయం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుని హృదయం ఏంటో మనం తెలుసుకుందాం. దేవుని హృదయానుసారముగా మనం హృదయాలను మార్చుకుందాం. ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపడదాం. అట్టి కృపాధన్యత ప్రభు వారు మనందరికీ అనుగ్రహించి ఆయన రాక కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్. చిన్న